అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త ఈవీఎంలపై షాక్ సుప్రీంకోర్టు తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈవీఎంలు వీవీప్యాట్ల పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాము హైకోర్టుకు నివేదించారు. ఈవీఎంలు వీవీప్యాట్ల తనిఖీలు పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన టీఎస్ఓపీ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు. ఇక బాలినేని తరపున సీనియర్ న్యాయవాది శ్రీరాము దాదాపు అరపూట వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ఉద్దేశం, ప్రధాన సారాంశం, దానికి ఈసీఐ ఏ విధంగా వక్రభాష్యం చెబుతుందో వివరించారు. ఇక మాక్ పోలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఈవీఎంలు వీవీప్యాట్ల పరిశీలన చేయకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం నెరవేరదని అన్నారు. ఇక మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈవీఎం వీవీప్యాట్ల పనితీరు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. ఈవీఎం వీవీప్యాట్ల పరిశీలన వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఇక వాటి పరిశీలన వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్ల గురించి తెలుసుకునే అవకాశం, ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకే సుప్రీంకోర్టు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల వరకు ఈవీఎంలు వీవీప్యాట్లను భద్రపరచాలని ఆదేశించిందన్నారు. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంటు నియోజకవర్గంలోనే ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కో ఈవీఎం వీవీప్యాట్లను ఎన్నికల సంఘం భౌతికంగా పరిశీలించలేదని నారా చంద్రబాబు నాయుడు 2019లో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఆ సంఖ్య 5కు పెంచిందని వివరించారు. ఇక పోలింగ్ సమయంలో ఓట్ల గురించి తెలుసుకునేందుకు ఈవీఎంలు వీవీప్యాట్ల పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అంతే తప్ప అప్పటి ఓట్లను పక్కన పెట్టేసి ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని తాము ప్రశ్నించడం లేదని, దాని వ్యవహార శైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని శ్రీరామ్ చెప్పారు. ఈ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇక ఈవీఎం వీవీప్యాట్ల లెక్కింపు సాధ్యం కాదన్నారు. ఒకవేళ ఇదే సుప్రీంకోర్టు ఉద్దేశం అయి ఉంటే నేరుగా చెప్పేదే తప్ప ఈవీఎం మైక్రో కంట్రోలర్ శాశ్వతంగా నిక్షిప్తం చేసిన మెమరీ గురించి మాట్లాడేది కాదన్నారు. ఇక బారకర్ణ మెమరీని మాత్రమే పరిశీలించామని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. అందుకే ఆ బాధ్యతలను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లకు అప్పగించిందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు సమయం ముగియడంతో విచారణను బుధవారానికి నేటికి వాయిదా వేశారు.